అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొకసారి పునరుత్థాన దినాన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క లైవ్ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మంచి వాతావరణంలో మరో మంచి దినాన్ని ప్రభు మన జీవితాల్లో ఇచ్చాడు. ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. కాబట్టి అందరినీ కూడా లైవ్లోకి ఆహ్వానిస్తున్నాం. ఎంతమంది అయితే లైవ్ చూడడానికి ఇష్టపడుతున్నారు అందరు కూడా లైవ్లో ఉండండి. సౌండ్ గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. స్తోత్రం యేసయ్య, నీకు వందనాలు స్వామి, మా మంచి దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాల సమయంలో నేను స్తుతిస్తున్నాం ప్రభా. మా ఆరాధనలకు యోగ్యుడిగా ఉన్న దేవుడు ప్రభా, నేను ఆరాధించడానికి ఆయన ఆసక్తితో నీ సన్నిధిలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాల సమయంలో మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కొద్ది నిమిషాలు దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. నువ్వు పరిశుద్ధుడు యేసయ్యా, నువ్వు గొప్పవాడు స్వామి. నాయనా నీ మహిమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తున్నాం తండ్రి. నాయనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని తండ్రి చూడడానికి వస్తున్నారో వారందరి జీవితాల్లో ఈరోజు నూతనమైన కార్యం జరిగించాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో మా ప్రియ కుటుంబ సభ్యులందరూ కూడా తండ్రి నాయన ఇదిగో ఏకీభవిస్తుండగా ప్రతి ఒక్కరిని నీ రక్తంలో ముద్రిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ బలమైన సన్నిధి చేత మమ్మల్ని ముందుకు నడిపించండి. ఈ కార్యక్రమం అంతటిని కూడా మీ రక్తంలో ప్రభా మమ్మల్ని దాచిపెట్టమని ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మనం కొద్ది నిమిషాలు దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తూ. ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాం. దేవుని స్తుతిస్తాం. రాజా నీ భవనములో రేంపగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేంపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేంపగలు ప్రతి ఒక్కరు యేసు రాజా నీ భవనములో రేంపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నేను స్తుతించి ఆరాధిస్తాను ప్రభా. yes father, thank you lord. yes master, నేను స్తుతిస్తున్నాను ప్రభు. ఇదే కాల సమయంలో మా ప్రతి చింతలు మర్చిపోటకు మాకు తోడుగా ఉన్న దేవాన్ని స్తుతిస్తున్నాను ప్రభు. థ్యాంక్ యూ మాస్టర్. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ భవనంలో మాకు నెమ్మది ఉంది యేసయ్యా. నీ సన్నిధిలో మాకు ఆనందం ఉంది తండ్రి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభా నేను ఆరాధించట కృప చూపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన సన్నిధి తోడుగా ఉంచండి. నీ బలమైన సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా తండ్రి. మా చింతలు మర్చిపోటకు మాకు తోడుగా ఉన్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మా విశ్వాస యాత్రలో మేము ముందుకు వెళ్తుండగా అనేక విషయాల్లో మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. మరి ఒకసారి ఈ పరిశుద్ధ ఆదివారం రోజున మనం అందరం ఈ రకంగా లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని ఆరాధించడానికి
దేవుడు తన కృపచేత మనల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనమంతా దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. ఆయన సజీవుడు. ఈరోజు మనల్ని సజీవు లెక్కలో ఉంచాడు. కాబట్టి ఈరోజు మనము మళ్ళీ మన విశ్వాసపు పరిమాణం గురించి గత కొంత కాలం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి వాటిలో నుంచి మళ్ళీ మనము ఈరోజు వాక్యాన్ని విందాం. దయచేసి ఇంతకుముందు గతించినటువంటి ఆ దినములలో మనము నేర్చుకున్నటువంటి ఆ విషయాల నుంచి మళ్ళీ ఒకసారి 2 తిమోతి 1వ తిమోతి 12వ 2వ తిమోతి 1వ 12వ. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. పౌలు తిమోతికి రాస్తున్నటువంటి ఈ పత్రికలో అనేకులకు ప్రోత్సాహకరంగా తన శ్రమ అనుభవముల నుంచి రాస్తున్నటువంటి ఈ చిన్న రెఫరెన్స్లో అనేక విశ్వాసపు పరిమాణాన్ని పెంపొందించేటటువంటి గ్రేటర్ లెవెల్ ఫెయిత్ మన జీవితంలో పెంపొందించుకోవడానికి ఈ యొక్క చిన్న రెఫరెన్స్లో మనము ఒకవేళ ఇంకా కొంచెం లోతైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే దీంట్లో అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు దాగున్నాయి. అదేంటంటే ఆయన శ్రమను అనుభవిస్తూ రాస్తున్నటువంటి ఆ టైంలో నేను నమ్ముచున్నటువంటి వాణ్ణి నేను ఎరుగుతాను, ఆయన నన్ను సిగ్గుపడనీయడు. చూడు ప్రియ దేవుని బిడ్డ, ఇది ఒకవేళ మన జీవితంలో మనము అన్వయించుకున్నట్లయితే ఆయనను నీవు నమ్మావు, నీవు ఆయనను ఎన్నుకోలేదు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఆయనను పిలవలేదు, ఆయన నిన్ను పిలిచాడు. నన్ను రక్షించు అని నువ్వు అడగలేదు. ఓకే, ఆయన నిన్ను రక్షించాడు, ఆయన నిన్ను కాచి కాపాడుతున్నాడు. ఆయన నిన్ను భయంకరమైనటువంటి ఊబిలో నుంచి నిన్ను తప్పించాడు. భయంకరమైనటువంటి శ్రమంలో నుంచి ఆయన నిన్ను వెదికి రక్షించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన శ్రమలో ఉండి తిమోతికి ఏమని రాస్తున్నాడంటే, నేను నమ్మినటువంటి వాడిని నేను ఎరుగుతాను, నేను నమ్మినటువంటి దేవుని నేను ఎరుగుతాను, ఆయన నన్ను సిగ్గుపడనీయడు. చూడు ప్రియ దేవుని బిడ్డ, నీవు నమ్ముతున్నటువంటి దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. ఈ భయంకరమైనటువంటి శ్రమ కాలంలో అంటే చాలా మట్టుకు ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా మట్టుకు శ్రమలే కనబడుతున్నాయి. ఓకే, భయంకరమైనటువంటి ఈ కోవిడ్-19 విపత్తులో మనం వెళ్తున్నటువంటి ఈ జర్నీ చాలా భయంకరంగా కనబడుతుంది. మన ఆర్థిక స్తోమతను బట్టి, మనకు జరుగుతున్నటువంటి ఈ పరిమాణాన్ని బట్టి, అనారోగ్యపు ఈ సూచనలను బట్టి, వీటన్నిటిని చూస్తే శ్రమ కనబడుతుంది కదా. కానీ పౌలు చాలా జాగ్రత్తగా తిమోతికి ఏం నేర్పిస్తున్నాడంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్రమలో నేను నా దేవుడు ఎవరు నేను ఎరుగుతాను, కాబట్టి ఆయన నన్ను సిగ్గుపడనీయడు. చూడు ప్రియ దేవుని బిడ్డ, నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమలో నీవు నమ్మినటువంటి దేవుని నువ్వు ఎరిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మరి ఒకసారి మనము ఇంకొక కొత్త కోణంలో దీన్ని నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క వాక్యాన్ని మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో నుంచి చదువుకుందాం.
మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఓకే, దాని తర్వాత మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ లేఖనాల్లో మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఆమేన్. మనుషులు అంటే మనము బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఎవరైనా దీపమును వెలిగించి కొంచెం కింద పెడతారా? ఎవరైనా పెట్టరు కదా. అదే రీతిగా వెలుగు అందరికీ రావాలని వారు ఒక ఎత్తైనటువంటి స్థలంలోనే పెడతారు కానీ అది తీసుకెళ్ళి ఒక బాక్స్లో పెట్టడం, లేకపోతే మంచం కింద పెట్టడం, ఒక చైర్ కింద పెట్టడం, లేకపోతే ఒక బాక్స్ కింద పెట్టేసి ఎవరైనా చేయగలుగుతారు? అట్లా చేయరు. మనుషులే ఈ రకంగా చేయనప్పుడు దేవాతి దేవుడు నిన్ను వెలిగించి కొంచెం కింద పెడతాడా? నువ్వు అనేకులకు మార్గదర్శకంగా ఉండడానికి, నువ్వు అనేకులకు వెలుగుగా ఉండడానికి ఆయన నిన్ను వెలిగించాడు. ఆమేన్. ఈ సత్యాన్ని నువ్వు ఒకవేళ గుర్తించినట్లయితే, ఈ సత్యం నువ్వు ఎరిగినట్లయితే దినదినము నీ ఆత్మీయ స్థితిగతులను నువ్వు ఎదిగించుకోగలుగుతావు. దినదినము దేవునితో నీ సహవాసాన్ని పెంచుకొని ప్రతి దినము నువ్వు అనేకుల ఎదుట వెలుగుగా కనబడడానికి దేవుడు తన కృపచేత నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ లైవ్ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు చీకటిని జయించడానికి నీ లోపల ఆ వెలుగును ఉంచాడు. ఆమేన్, గట్టిగా ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, మరి ఒకసారి నీ జీవితంలో నీవు ఆయనని ఎరిగి ఉన్నట్లయితే ఈ సత్యాన్ని గుర్తిస్తావు. ఓకే, లోకంలో అంతా చీకటి కమ్ముచున్నట్టుగా నీకు అనిపిస్తుందేమో, లోకంలో అంత భయంకరమైనటువంటి విపత్తు ఎదురవుతుంది అనేటటువంటి ఆందోళనలు బ్రతుకుతున్నావేమో, ఇక ఫ్యూచర్ అంతా చీకటిమయంగా ఉండబోతుంది అనుకుంటున్నావేమో. కానీ లోకంలో ఉన్నటువంటిది ఏదైనా కానీ నిన్ను మాత్రం ఆయన వెలిగించాడు కదా. నీ లోపల మాత్రం తన వెలుగును నింపాడు కదా. నీ లోపల తన ఆత్మను ఉంచాడు కదా. ఓకే, నిన్ను వెలిగించి నిన్ను కొంచెం కింద పెట్టడానికి కాదు. మనుషులు కూడా అట్లా చేయరు. అయితే దేవుడు ఎందుకు అట్లా చేస్తాడు? నిన్ను వెలిగించి కొంచెం కింద అంటే ఒక బాక్స్లో కింద స్థానంలో ఎందుకు పెడతాడు నీ దేవుడు? నిన్ను అందరి ఎదుట ఒక గొప్ప స్థానంలో అనేకులకు వెలిగించేటటువంటి రీతిలోనే నీ దేవుడు నిన్ను పెట్టడానికి ఎన్నుకున్నాడు. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, అధైర్యానికి చోటు ఇవ్వకూడదు, భయమునకు చోటు ఇవ్వకూడదు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ విపత్తును చూస్తూ భయాందోళనకు గురి అయ్యేటటువంటి ఎలాంటి సంఘటనలు నీ ఎదుట వచ్చినా నీవు వాటికి చోటు ఇవ్వకుండా నా దేవుడు నన్ను వెలిగించాడు అని నువ్వు ఎరిగినట్లయితే, ఆ దేవుడు నన్ను వెలిగించి నన్ను దీపస్తంభం మీద ఎత్తైనటువంటి స్థలం మీదనే పెడతాడు కానీ నన్ను కొంచెం కింద పెట్టడు అనేటటువంటి సత్యాన్ని నువ్వు ఒకవేళ గుర్తించినట్లయితే ఈరోజు నీ జీవితంలో అనేకులకు వెలుగుమయంగా, అనేకులకు గొప్ప సాక్షి బిడ్డగా దేవుడు నిన్ను నిలబెట్టి అనేకులకు వెలిగించేటటువంటి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి, అనేకులకు ఒక గొప్ప ఆత్మీయ నాయకుడిగా, ఆత్మీయ నాయకురాలుగా ఉండేటటువంటి గొప్ప స్థానంలో దేవుడు నేను ఉంచుతాడని నువ్వు నమ్మాలి. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను ప్రత్యేకపరిచాడు, ఆయన నిన్ను అనేకులు ఎదుట వెలుగు ఒక వెలుగుగా అనేకులకు వెలిగిచ్చేటటువంటి గొప్ప సాక్షి బిడ్డగా ఉండడానికి ఆయన నేను ఎన్నుకున్నాడు. కనుక ఇక ఈ అప్పుల సమస్యతో చచ్చిపోతానేమోనని, అనారోగ్యంతో చచ్చిపోతానేమోనని, భయంకరమైనటువంటి ఇలాంటి టెన్షన్లకు గురైపోయి ఇంకేదో జరిగిపోతుంది, ఇంకేదో జరగబోతుంది నా జీవితంలో అనేటటువంటి ఇలాంటి విషయాల గుండా వెళ్ళకుండా
దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు తన వెలుగును నా లోపల నింపాడు. ఆ వెలుగును నేను కింద స్థానంలో నన్ను అంటే అందరికంటే కింద స్థానంలో ఉంచుతాడని కాదు, నిన్ను అనేకులు ఎదుట గొప్ప స్థానంలో దీపస్తంభం మీద ఉంచడానికి నీ దేవుడు ఎన్నుకున్నాడు. కనుక పౌలు చాలా జాగ్రత్తగా రాస్తున్నాడు కదా, ఈ శ్రమ కాలంలో నా దేవుడు ఎవరు నేను ఎరుగుతాను. ఐ నో మై గాడ్. ఆయన నన్ను సిగ్గుపడనీయాడు. నీవు కూడా ఒకవేళ నమ్మినట్లయితే నీ దేవుడు నిన్ను సిగ్గుపడనీయాడు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవేమై ఉన్నావు? నువ్వు వెలుగై ఉన్నావా? లోకంలో చీకటి కమ్ముచున్నది, నువ్వు వెలుగై ఉన్నావు. మరి ఒకసారి ఆ రెఫరెన్స్ చదువుదాం. ఐజయా చాప్టర్ 60, యెషయా గ్రంథం 60 అధ్యాయంలోనికి వెళ్దాం దయచేసి. హల్లెలూయా. మై ఫేవరెట్ స్క్రిప్చర్. అనేక మార్లు కొన్ని నెలల పాటు దీన్ని మా చర్చ్లో బోధించాం. మై ఫేవరెట్ స్క్రిప్చర్ ఐజయా చాప్టర్ 60. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నావంటే ఆల్రెడీ నీ యొద్దకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమేన్. కాబట్టి నేను ఇంకా వెలిగించబడలేదేమోనని, లేకపోతే ఇంకా నన్ను పాపం వెంబడిస్తుంది, ఇక ఈ పాపపు జీవితంలో నేను ఈ రకంగానే పూర్తిగా వెలిగించబడకుండానే చచ్చిపోతానేమోనని, లేకపోతే ఇలాంటి పాపపు స్వభావంతోనే నేను ఇక నా జీవితాన్ని ముగించుకుంటానేమోనని, ఇలాంటి ఆలోచనలతో కాక, నా దేవుడు సజీవుడు, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన నన్ను ఎన్నుకున్నాడు, తన వెలుగును నా లోపల ఉంచాడు, నన్ను వెలిగించాడు. ఎంత చీకటి కమ్మడానికి ఈ లోకంలో ఉన్నటువంటి కోవిడ్-19, కోవిడ్-20, కోవిడ్-21 ఎన్ని వచ్చినా నీ దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. ఆమేన్. నీ దేవత దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. ఆమేన్. నీ దేవత దేవుడు దీన్ని అనేకులు ఎదుట గొప్ప సాక్షి బిడ్డగా ఉంచుతాడు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, అధైర్యపడకు. ధైర్యముతో ఆయన లోకమును జయించినటువంటి రీతిగా నీవు లోకమును జయించడానికి సిద్ధపడు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవాతి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. ఈ శ్రమకాలంలో కృంగుదలకు చోటు ఇవ్వకు. ఈ శ్రమకాలంలో నీవు ఎలాంటి సమస్య నీ ఎదురుగా వచ్చినా నా లోపల వెలుగుంది. చీకటి కమ్ముకోవడానికి వస్తున్నా, ఆ చీకటి నన్ను కమ్మివేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా, నా దేవుడు నా లోపల వెలుగును ఉంచాడు. ఈ శ్రమను నేను జయించగలుగుతాను అనే గొప్ప విశ్వాసంతో నువ్వు ముందుకు అడుగులు వేసినట్లయితే నీ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దీపస్తంభం మీద పెడతాడు. హల్లెలూయా. వాక్యం విన్నప్పుడు నేను గొప్పగా వెలుగుతున్నా. లోకం వైపు చూసినప్పుడు అయ్యో నా వెలుగంతా ఎడిపోయింది, నేను చీకటిలో బ్రతుకుచున్నానే. అయ్యో శ్రమల వైపు చూసినప్పుడు అయ్యో నా వెలుగంతా ఏమైపోయింది, ఈ శ్రమలన్నీ నన్ను చుట్టుముడుతున్నాయి. అప్పుల సమస్య వైపు చూసినప్పుడు ఈ చీకటంతా నన్ను కమ్ముచున్నది, నా వెలుగు ఏమైపోయింది. నీ వెలుగు ఎక్కడికి వెళ్ళలేదు. వెలుగు నీ యొద్దకు వచ్చి ఉన్నది, అది నిన్ను వెలిగించేది. చీకటి కమ్ముచుండగా నువ్వు చీకటిలో ఒక్కసారిగా టార్చ్ లైట్ వేసినా ఆ చీకటి ఎటు వెళ్ళిపోతో తెలియదు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, నేను వెలిగించబడ్డాను అనేటటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించినట్లయితే చీకటి ఆటోమేటిక్గా పారిపోతుంది. ఆమేన్. నీకున్నటువంటి అప్పుల సమస్యలు పారిపోతాయి. ఆమేన్. నీకున్నటువంటి అనారోగ్యం పారిపోతుంది. ఆమేన్. నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ దూరం అయిపోతాయి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నేను వెలిగించబడ్డాను, ఈ శ్రమలో నేను వెలిగించబడ్డాను, ఈ భయంకరమైనటువంటి విపత్తులో నేను వెలిగించబడ్డాను, ఆయన వెలుగై ఉన్నాడు, ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, అది జీవమై ఉంది. అదే జీవము, అదే వెలుగు నీ లోపల ఉంచాడు యేసయ్య. కనుక ప్రియ దేవుని బిడ్డ, అధైర్యపడకు. ధైర్యంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయి. ధైర్యాన్ని తెచ్చుకో. అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, అయ్యో నాకున్నటువంటి జాబ్ ఉంటుందా పోతుందో తెలియదు, నీకున్నటువంటి బిజినెస్లో ఇక నేను డెవలప్ కానేమో, నా జీవితం ఇంతేనేమో అనుకుంటున్నావేమో. లేదు, నువ్వు వెలిగించబడ్డావు అనేటటువంటి సత్యాన్ని గుర్తిస్తే
అవన్నీ వచ్చి నీ కాళ్ళ దగ్గర పడతాయి. ఆమె అవన్నీ వచ్చి నీ కాళ్ళ దగ్గర పడతాయి. ఆమె కనుక ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంతో ఈ శ్రమలో నీ దేవుడు ఎవరు నీవు ఎరిగి ఉండాలి. ఆయన నిన్ను వెలిగించాడని నువ్వు ఎరిగి ఉన్నట్లయితే, ఆయన నన్ను నడిపించేటటువంటి దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడని నువ్వు గుర్తించినట్లయితే, దినదినము నీ ఆత్మీయ స్థితిగతుల్లో, విశ్వాసపు పరిమాణంలో నువ్వు గొప్పగా అనేకులు ఎదుట గొప్ప సాక్షి బిడ్డగా నిలబడగలుగుతావు. కనుక ఆయన వెలుగై నిన్ను వెలిగించి చీకటి కమ్ముకోవడానికి వస్తున్న ఆ చీకటిని ఎదిరించడానికి అనేకులు ఎదుట నిన్ను వెలుగుగా దీపస్తంభం మీద ఉంచాడు. ఆమేన్. ఎత్తైన స్థలం మీద ఉంచాడు. ఓకే, మనుషులు ఎవరు కూడా దీపాన్ని వెలిగించి కింద పెట్టరు కదా. నిన్ను ఎన్నుకున్నది మనిషి కాదు, దేవుడు ఎన్నుకున్నాడు. నిన్ను పిలిచింది ఎవరో పాస్టర్, లేకపోతే ఒక ప్రాఫిట్, ఒక ఇవాంజలిస్ట్ ఎవరో పిలవలేదు. నేను దేవాతి దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన ప్రత్యేకపరిచాడు. నీ లోపల ఆయన వెలుగు నింపాడు. ఆయన నిన్ను రక్షించి అనేకులు ఎదుట గొప్ప సాక్షి బిడ్డ ఉంచడానికి నేను ఈరోజు మరి ఒకసారి ఈ రకంగా విశ్వాసపు పరిమాణాన్ని పెంపొందించుకోవడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంతో కాక ధైర్యముతో, గొప్ప ఉజ్జీవంతో నువ్వు అడుగులు ముందుకు వేసిన కొలది నువ్వు అనేకులకు గొప్ప సాక్షి బిడ్డగా నిలబడతావు. ఆమేన్. ఆ వెలుగు, ఒక ఇంట్లో ఒక దీపం పెట్టాం, అది ఓన్లీ పెట్టినటువంటి వారికే వెలుగునిస్తుందా? ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. ఈ లోకంలో నుంచి దేవుడు నేను ఎన్నుకున్నాడు, నేను వెలిగించాడు. వెలిగించినటువంటి నీవు ఒకవేళ అదే వెలుగుతో నువ్వు ప్రజ్వలింపజేయగలిగినట్లయితే, అదే వెలుగును నువ్వు ప్రకాశింపజేయగలిగినట్లయితే, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద నీ వెలుగే కనబడుతుంది. ఆమేన్, ఆమేన్. కనుక లోకాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ తన వెలుగును నీ లోపల ఉంచాడు. నువ్వు ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతావు. లోకంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను నువ్వు జయించగలుగుతావు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆ ధైర్యంతో కాక ధైర్యముతో, దేవుడున్నాడు నా పక్షాన, ఆయన నన్ను చేయి విడిచిపెట్టాడని, ఎంత భయంకరమైనటువంటి శ్రమల్లో కూడా నా దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను అని నువ్వు గుర్తించినట్లయితే, నీ దేవాతి దేవుడు నిన్ను సదాకాలం తోడయండి నేను ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ మాస్టర్. దయచేసి లైవ్లో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎంతమంది అయితే లైవ్ను వీక్షిస్తున్నారో, ఒక్క నిమిషం దయచేసి అందరం ప్రార్థనలు సహకరిస్తాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిస్తాం. దేవుడు నేను ఎన్నుకున్నాడు, దేవుడు నేను ప్రత్యేకపరిచాడు, తన వెలుగుని నీ మీద ప్రకాశింపజేయడానికి నేను ఎన్నుకున్నాడు. నీ దేవుడు నేను ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచినటువంటి ఆ ప్రత్యక్షతను నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు ఎరిగి ఉన్నట్లయితే, నువ్వు ఈరోజు మరి ఒకసారి దేవుని యొక్క నిజమైనటువంటి వెలుగును నువ్వు ధరించుకొని అనేకులకు నువ్వు వెలుగుమయంగా అవ్వడానికి ప్రభు ఈరోజు నీతో మాట్లాడినటువంటి రీతిగా అనేకులు ఎదుట నిన్ను గొప్ప సాక్షి బిడ్డ ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ మనసును సరి చేసుకో ప్రియ దేవుని బిడ్డ. మరి ఒకసారి చీకటి మయమై ఉన్నటువంటి లోకంలో కలిసిపోతున్నావా? లోకంలో ఉన్నటువంటి వారితో స్నేహం చేస్తూ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని అలవర్చుకుంటున్నావా? ఇక మందిరాలు మూయబడ్డాయి, మాకు చెప్పేటటువంటి వారు ఎవరు లేరు, మమ్మల్ని చూసేటటువంటి వారు ఎవరు లేరని భ్రమపడుతున్నావా? దేవుడు చూస్తున్నాడు. నేను ఎన్నుకున్న దేవుడు, నేను పిలుచుకుంది దేవుడు, నేను రక్షించింది దేవుడు, నీ ప్రతి పాపములను కడిగి వేసింది దేవుడే, నీ లోపల వెలుగు నింపింది దేవుడే. కనుక ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా, దేవుణ్ణి మోసం చేయకుండా, ఏ దైవజనుడు నన్ను చూడట్లేదు, ఏ నాయకుడు నన్ను చూడట్లేదు,
అని పాపానికి చోటిస్తున్నావా? వద్దు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు వెలిగించబడ్డావు అనేటటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించాలి. నిన్ను దేవుడు వెలిగించాడు. నిన్ను దేవుడు వెలిగించాడు. నిన్ను వెలిగించి కింద స్థానంలో పెట్టడానికి కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే, నీ బంధుమిత్రులందరికంటే, నీ రక్త సంబంధాలందరికంటే నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నీ దేవుడు ఉంచడానికి నేను ఎన్నుకున్నాడు కదా. అంత సులువుగా లోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఎందుకు చూస్తాను? లోకంలో చీకటి ఉంది. ఆ చీకటి నిన్ను కమ్మడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. నీవు ఒకవేళ వెలుగును ప్రకాశింపజేసినట్లయితే, నా లోపల వెలుగుంది, ఆయన నన్ను వెలిగించాడు అనేటటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించినట్లయితే, నిజంగా ఎంత భయంకరమైనటువంటి శ్రమ వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి విపత్తు వచ్చినా, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నీ జీవితంలో కార్యాలను జరిగించి అనేకులు ఎదుట గొప్ప సాక్షి బిడ్డగా నిలబెడతాడు. ప్రియ దేవుని బిడ్డ, అనేకులు ఎదుట గొప్ప సాక్షి బిడ్డగా నిలబెడతాడు. ధైర్యాన్ని తెచ్చుకో. లోకంలో ఉన్నటువంటి వాటి మీద దృష్టి ఉంచను. నేను పిలిచిన వాడిని నేను ఎరిగి ఉన్నట్లయితే, నిన్ను పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడని నువ్వు ఎరిగినట్లయితే, ఆయన నన్ను సిగ్గుపడనీయడు అని నువ్వు ఎరిగి ఉన్నట్లయితే, నీ దేవాతి దేవుడు అనేకులు ఎదుట నేను గొప్ప సాక్షి బిడ్డగా నిలబెట్టబోతున్నాను. దిస్ ఇస్ ద టైం. బ్యాటరీ ఎంత చార్జబుల్ అయి ఉంటే, నీవు ఒకవేళ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఛార్జ్ అయి ఉంటే, నువ్వు లోకానికి వెలుగై ఉంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మరి ఒకసారి ప్రభు వైపు చూస్తావా? మరి ఒకసారి నేను వెలిగించినటువంటి దేవాతి దేవుని వైపు చూస్తావా? ఆయన నేను అనేకులు ఎదుట గొప్ప సాక్షి బిడ్డగా నిలబెట్టడానికి ఎన్నుకున్నాడు కదా. ఆయన నేను అనేకులు ఎదుట వెలిగించడానికి ఎన్నుకున్నాడు కదా. వెలుగుతావా? లోకంలో కలిసిపోయి చీకటిలో బ్రతుకుతావా? అది నీ ఇష్టం. కానీ ప్రభు మాత్రం నేను చేయి విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాను. ప్రభు మాత్రం నేను ఎట్టి పరిస్థితులలో కూడా విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాను. పౌలు తిమోతికి రాస్తున్నాడు, నేను ఎరిగి ఉన్నాను, ఈ శ్రమలో నా చేయి విడిచిపెట్టకుండా, ఈ శ్రమలలో నన్ను సిగ్గుపడనీయకుండా అంతం వరకు కాచి కాపాడేటటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడని నేను నమ్ముతున్నాను అని పౌలు గొప్పగా సాక్ష్యం పలికినటువంటి రీతిగా నీవేమని సాక్ష్యం పలకగలుగుతున్నావు? ధైర్యాన్ని తెచ్చుకో. ప్రభు తన వెలుగుతో నేను నింపబోతున్నాను. Receive it in the mighty name of Jesus. I prophesy to many. ఎంతమంది అయితే ఈ లైవ్ను చూస్తున్నారో, తర్వాత ఎంతమంది అయితే ఈ లైవ్ను చూస్తారో వారందరి మీద అంత్య దినములలో తన ఆత్మను కుమ్మరిస్తానన్నటువంటి వాగ్దానం చేస్తున్నటువంటి ఆ దేవాతి దేవుడు, నీవు ఈ లైవ్ చూస్తుండగానే నీ మీద ఆత్మ దిగి రాబోతుంది, దేవుని యొక్క శక్తి రాబోతుంది, వెలుగు రాబోతుంది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రొఫెసై, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్.
Holy Spirit of God, Holy Spirit of God, receive it in the mighty name of Jesus. Receive it, receive it. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్, అనేకుల జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ జరగబోతున్నాయి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రొఫెసై ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ యూ. గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ యూ. నిన్ను దేవుడు ముట్టబోతున్నాడు, తాకబోతున్నాడు, స్వస్థత కలగబోతుంది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఇది జరగబోతుంది నీ జీవితంలో. ఎంతమంది అయితే అధైర్యంతో ఈ లైవ్ను చూస్తున్నారు, ఎంతమంది అయితే ఇక దేవుడు నా జీవితంలో ఏ కార్యం జరిగించట్లేదని హోప్లెస్తో చూస్తున్నారు, ఇదిగో వితిన్ 1 వీక్ లోపల నేనున్నాను అని దేవుడు కనపరచడానికి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఇట్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు వెలిగించబడ్డావు. యు ఆర్ నాట్ ఆర్డినరీ, యు ఆర్ అనాయింటెడ్, యు ఆర్ అనాయింటెడ్, యు ఆర్ అనాయింటెడ్. ఆయన నిన్ను వెతికి వెతికి రక్షించాడు, వెతికి వెతికి రక్షించాడు, నిన్ను రక్షించాడు ఆయన. ఆయన రక్షణ హస్తం ఇంకా కూర్చకాలేదు నేను రక్షింపనేరకున్నట్లు. ఆయన నేను అనేకులు ఎదుట గొప్ప సాక్షి బిడ్డగా నిలబెడతాడు. అధైర్యపడకూడదు అనమాట. ధైర్యంతో ముందుకెళ్ళం, ధైర్యంతో ముందుకెళ్ళం, ధైర్యంతో ముందుకెళ్ళం. దేవుని యొక్క ఆత్మ ఈ అంత్య దినంలో అందరి మీద అందరి మీద అందరి మీద అందరి మీద ఆయన కుమ్మరిస్తానని చేసినటువంటి వాగ్దానం అనేకులు దేవుని యొక్క ఆత్మ పొందుకోబోతున్నారు. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. చాలామంది దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను పొందుకోబోతున్నారు చాలామంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నీ జీవితంలో అనేకులు ఎదుట గొప్ప సాక్షి బిడ్డగా నిలబెట్టబోతున్నాడు. తండ్రి నీకు స్తోత్రము. ఇప్పటి వరకు నీ ఆత్మ అభిషేకం చేత మమ్మల్ని అందరిని ముందుకు నడిపించావు. ఎంతమంది అయితే ఆశతో ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యములను జరిగించండి. ఎంతమంది అయితే నిరాశలో నిస్పృహలో ఉన్నారో, ఎంతమంది అయితే ఆర్థికపరమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తులు బ్రతుకుతున్నారో, అనారోగ్యంతో బ్రతుకుతున్నారో, వారందరి జీవితంలో గొప్ప కార్యములను జరిగించు ప్రభువా. నీ యొక్క హస్తమును వారి మీద ఉంచి వారిని బలపరిచి అనేకుల ఎదుట గొప్ప సాక్షి బిడ్డలుగా ముందుకు నడిపించండి. బలపరచండి, స్థిరపరచండి, నీ కాపుదలు భద్రపరచండి. అనేకుల ఎదుట గొప్ప సాక్షి బిడ్డలుగా ముందుకు నడిపించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.